నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించే రాహుల్ గాంధీకి దిశానిర్దేశం ఎలాగో లేదు అనేది చాలా మంది చెప్తున్న వాదన ఈ రోజు రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ చరిష్మా పడిపోయింది అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు అమేఠీలో రాహుల్ గాంధీ తప్పుకోవడంతో రాహుల్ గాంధీ అసలు ఇందిరా రాజీవ్ గాంధీ వారసుల్లాగా ఆ పోటీ ప్రతిభ ఆ వాక్చాతుర్యం లేదు అని వస్తుంది ఇప్పుడు కేరళలో రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానంతో మరికొంత వ్యతిరేకత ఏంటి అంటే ఎజెండా లేని ఒక నాయకుడు రాహుల్ గాంధీ అని మాట్లాడుకుంటారు ఎవరైనా సరే ప్రచారానికి వెళ్తే ప్రముఖంగా వేటిని ఉపయోగిస్తారు పార్టీ జెండాలను వాటితో పాటు ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి ఉన్న ఎజెండా ఏంటి అనేది ఈ రెండు లేకుండా కేరళ వైనాడ్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడట ఈయన ఓడిపోవడానికే వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నాడా లేకపోతే గెలవాలనే ఆకాంక్ష ఉందా లేదా ఈయన ఏమంటారు ఆలోచన విధి విధానాలు ఏంటి అనేది ఎవ్వరికీ అంతు చిక్కట్లేదట దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది దీనితో ఇక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ యొక్క జెండా అచ్చు పాకిస్తాన్ జెండాను పోలి ఉంటుంది ఇక ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం ఇప్పుడు వైనాడ్లో రాహుల్ గాంధీకి ఈ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తోంది అయితే వైనాడ్లో జరిగే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కనుక జెండాలను ఉపయోగిస్తే ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా జెండాలను ఉపయోగిస్తోంది దీంతో చేసేది లేక వైనాడ్లో అసలు ఏ పార్టీ జెండా లేకుండా ప్రచారం చేయాలని రాహుల్ గాంధీ ఓ నిర్ణయానికి వచ్చాడట ఒకవేళ ముస్లిం లీగ్ పార్టీలకు జెండాలను తీసుకువస్తే పరువు పోతుందని రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది అందుకే అంటారు మనం సావాసం చేసేటప్పుడు ఆ సావాసం చేసేటోడు ఎలాంటోడు అనేది తెలుసుకోవాలి మనం సావాసం చేసేవాడిని బట్టే మనకు విలువ ఉంటుంది అని ఇండియన్ ముస్లిం లీగ్ తోటి వైనాడ్లో ఫుల్ దోస్తాని ఇండియన్ ముస్లిం లీగ్ ఏంది తెలంగాణలో కూడా ఈ ఇండియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తోంది దేశవ్యాప్తంగా ఒక వైనాడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని అయితే ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ యొక్క జెండా ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ జెండా లాగా ఉంటుంది ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశాన్ని పాకిస్తాన్ లాంటి జెండాతో ప్రజల్లోకి వెళుతున్నారు అంటే వాళ్ళ ఎజెండా ఏంటి అనేది జనాలు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రాహుల్ గాంధీ కనుక కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రచారానికి వెళ్ళిందనుకో వీళ్ళకు మద్దతు ఇస్తున్న ఇండియన్ ముస్లిం లీగ్ ఏం చేస్తుంది వాళ్ళ జెండాలు పట్టుకొని వీళ్ళతో పాటు ప్రచారానికి వెళ్తుంది గా జెండాతో ప్రచారానికి వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దెబ్బకు పడే ఓటు కూడా పోతుంది పాపం ఏం చేస్తాడు వాళ్ళని కాదని చెప్తే ఇప్పటికే వైనాడ్లో కమ్యూనిస్టులు బలమైన నాయకురాల్ని బరిలో దింపిండ్రు ఇప్పటిదాకా బీజేపీ ఏముంది అనుకుంది వైనాడ్లో బీజేపీ ప్రభావం కూడా పెరిగింది త్రిముఖ పోరుతో ఉన్న ఇక్కడ రాహుల్ గాంధీకి ఇండియన్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయకుంటే అసలు ఊహించినన్ని ఓట్లు పడ్డం కూడా అసాధ్యం సరే గెలవడం పక్కన పెట్టేస్తే గెలుపుకు దగ్గరలో పోటీ ఇవ్వడానికి పడే ఓట్లు పట్టడం కూడా అసాధ్యం అలాంటప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్ అవసరం చాలా ఉంది ఇప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్ అవసరం ఉంది కదా అని ఆ జెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్తే అసహ్యించుకోవడం పక్కన పెట్టేస్తే ఈయన ఇటు నుంచి వస్తుంటే అటు నుంచి డోర్లు పెట్టుకుంటారు ఏం చేయాలా కాబట్టి నేను కాంగ్రెస్ జెండా పట్టుకోను మీరు ఇండియన్ ముస్లిం లీగ్ జెండా పట్టుకోకండి ఏ జెండా లేకుండా నేను రాహుల్ గాంధీని సోనియమ్మ బిడ్డని ఇందిరమ్మ మనవణ్ణి రాజీవ్ గాంధీ వారసుని నన్ను గెలిపించండి అని ప్రజల్లో చెప్పుకుంటూ పోతాడట అక్కడున్న జనాలకు ఈయన జెండా ఏంది ఎజెండా ఏంది అర్థం కాకుండా ఏంది ఈయన ప్రచారం అనుకుంటారట ఏదేమైనా రాహుల్ గాంధీ ఏమంటారు రాజకీయ కథ ఈ ఎన్నికల తర్వాత కేల్ కథం దుకాన్ బంద్ అని చాలా మంది అంటారు చూడాలి మరి ఏమైనా ఎజెండా ఎలాగో లేని రాహుల్ గాంధీకి ఇక నుంచి జెండా అవసరం కూడా లేదట వైనాడ్లో మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి